పెద్దలకును, తోటి దైవ సేవకులకును, అలాగే చేరి వచ్చినటువంటి ప్రభునందు ప్రియులైనటువంటి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనములు, శుభములు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని కొంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం. దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, అటు ఇటు తిరగకండి. దయచేసి ఎవరు అటు ఇటు తిరగకుండా మీ మొబైల్ ఫోన్స్ ఏమన్నా ఉంటే వాటిని దయచేసి సైలెంట్ మోడ్లో కానీ లేకపోతే ఫ్లైట్ మోడ్లో కానీ పెట్టేవలసిందిగా మనం చేస్తున్నాం. కొంత సమయం అండి, కొంత సమయం ఏమండి, కాలం చాలా విలువైనది కనుక కొంత సమయం మీరు ఇక్కడ ఏకాగ్రతతో ఉండాలని, చెప్పబడుతున్నటువంటి సంగతులు మీకు ప్రయోజనకరమైనవని భావించి మరి ఏం చెప్తున్నానో జాగ్రత్తగా వినండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. దయగల తండ్రి, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధమైన నామమున స్తోత్రములు, వందనములు నాయన. తండ్రి, ఈ సమయంలో బెంగళూరు మహాపట్టణం నుండి మరి తండ్రి ఈ ప్రాంతానికి నీ దాసుణ్ణి మరి తండ్రి క్షేమంగా మీరు తీసుకొచ్చినందుకే మీకే నిండు వందనములు నాయన. ఈ సమయంలో నీ దీనదాసుడు తండ్రి కేవలం అల్పుడే మీ బిడ్డల మధ్య నిలబడి ఉండగా కృపతో జ్ఞాపకం చేసుకునండి. నన్ను మీ ఆధీనంలోనికి తీసుకోనండి. చేరి వచ్చినటువంటి మీ బిడ్డలతో మీరు మాట్లాడమని, అందుకు మరి తండ్రి నన్ను ఒక సాధనంగా వాడుకొనమని, సమయోచితమైనటువంటి జ్ఞానం అనుగ్రహించమని, మీ ఆత్మశక్తిని అనుగ్రహించి బలపరిచి మీ శక్తి కలిగినటువంటి మాటలను నా శక్తి లోపము లేకుండా మీ బిడ్డలకు మరి తండ్రి అర్థమయ్యేటటువంటి రీతిలో వివరించి చెప్పగలుగుటకు తండ్రి కృపచూపమని వేడుకుంటూ నన్ను మీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామమున మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, క్రిస్మస్ ఈరోజు క్రిస్మస్ పేరుతో మీరు అందరూ ఇక్కడికి ఏమండి చేరి వచ్చారు. కొత్త బట్టలు ధరించుకొని ఎంతో సంతోషంతో యేసయ్య పుట్టాడు అని చెప్పి ఎంతగానో ఆనందిస్తూ దేవుని సన్నిధికి చేరి వచ్చినటువంటి మీకు ఆనందం ఎప్పుడు, సంతోషం ఎప్పుడు అని ఏముంది, నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగినట్లయితే మీరు ఒక్కొక్కళ్ళు ఏమండి ఒక్కొక్క విషయాన్ని చెప్తారు. ఏమంటే మీకు ఎప్పుడు ఆనందం అని అడిగితే ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది ఏమండి నాకు పండగ వస్తే ఆనందం, ఈ రోజు క్రిస్మస్ కదండి, పండగ కదంటే నాకు చాలా సంతోషం. ఎందుకనంటే ఈ పండగ కారణంగా నాకేమొచ్చాయి, నా ఒంటి మీదకి కొత్త బట్టలు వచ్చాయి. ఈ పండగ కారణంగా మరి మా ఇంట్లోనికి ఏమొచ్చాయి అంటే కొత్త వస్తువులు వచ్చాయి. ఈ పండగ కారణంగా ఏమైంది అయ్యానంటే మా ఇంట్లో మాకు ఇష్టకరమైనటువంటి పిండి వంటలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము వండుకొని తినటానికి కారణమైంది. కాబట్టి పండగ వస్తే మనకి సంతోషం, అవునా కాదు? ప్రియమైనటువంటి దేవుని వల్లరా, మనకి పండగ వచ్చినప్పుడు, కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు, లేదా మనం అనుకున్నది జరిగినప్పుడు, మనకి ఉద్యోగం వస్తేనో, లేకపోతే ఏమంటే జీతం పెరిగితేనో, లేకపోతే ఏమంటే పిల్లలకు పెళ్ళిళ్ళు అయినప్పుడు, లేదా మనవల్లో మునిమనవల్లో ఏమంటే వాళ్ళు పుట్టినప్పుడు, వాళ్ళని మన దగ్గర తీసుకొచ్చినప్పుడు, ఎత్తుకున్నప్పుడు మనకి సంతోషం. అంటే మనం కోరుకున్నది భౌతికంగా ఈ భూమి మీద నెరవేరినప్పుడు మనకి సంతోషం. కానీ ప్రియమైనటువంటి దేవుని వల్లరా, దేవునికి ఎప్పుడు సంతోషమో తెలుసా? దేవుడికి ఎప్పుడు సంతోషం? ఎప్పుడు సంతోషం దేవునికి? ఎప్పుడు సంతోషమో తెలుసా? మనం దేవుని వైపుకు తిరిగినప్పుడు, దేవుడు ఉండేటటువంటి ఆ పరలోకానికి ఏమంటే వెళ్ళటానికి మనం అర్హత సంపాదించినప్పుడు మాత్రమే ఆయనకి సంతోషం. మీలో చాలా మందికి అర్థం కాలేదు, కానీ మీకు అర్థమయ్యేలాగా చెప్పే వెళ్తా నేను. అసలు యేసుక్రీస్తుల ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు రావాలి, అసలు ఆయన ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాడు, అసలు ఆయన ఈ లోకానికి రావడం మూలంగా నాకేంటి? ఈరోజు మనం దీని గురించి ఒకంత మనం ఆలోచించాలి. అసలు ముందు ఏమండి, భూమి మీద ఉండేటటువంటి ఏ తల్లిదండ్రులైనా సరే ఏం కోరుకుంటారు చెప్పండి? నేను చెప్పమంటారా? భూమి మీద ఉండేటటువంటి ఏ తల్లిదండ్రులైనా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. పిల్లలు ఎలా ఎదగాలనంటే 10 మందికి మంచి చేసేవారిగా ఉండాలి. మా పిల్లల పేర్లు ఈ సమాజంలో వినబడినప్పుడు వీళ్ళు ఫలానా వాళ్ళ పిల్లలండి అని మా పిల్లలను బట్టి మాకేం రావాలి? తల్లిదండ్రులుగా మాకు ఘనత రావాలి, మాకు మంచి పేరు రావాలని ప్రతి తల్లిదండ్రులు ఏమంటే
వాళ్ళ మనసులో కోరుకునేది అదేనండి. ఏ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు పాడైపోవాలని, చెడిపోవాలని, తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, జోదగాళ్ళుగా తిరగాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరండి. ఒకవేళ పిల్లలు కనుక అలాగా ఒకవేళ చెడిపోతున్నప్పుడు, పాడైపోతున్నప్పుడు ఆ తల్లిదండ్రులు కోరుకునేటటువంటి కోరిక ఏంటో తెలుసా? మా పిల్లోడికి 4 మంచి మాటలు చెప్పండి. అయ్యా మా పిల్లోడికి 4 మంచి మాటలు చెప్పు. అమ్మ మా పిల్లోడికి 4 మంచి మాటలు చెప్పు. వాడు ఎలాగైనా సరే మారాలి. వాడు చెడుతనాన్ని వాడు వదిలేయాలి. వాడు ఆ తాగుడు మానిస్తే చాలు. తల్లిదండ్రులుగా ఇదిగో మమ్మల్ని పెద్దగా పట్టించుకోకపోయినా పర్లేదు, కానీ వాడు ఎక్కడున్నా సరే ఎలా ఉండాలి? బాగుండాలయ్యా. వాడు ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది ఇదే. am I right or wrong? ఏమంటే ఇది మీకు అర్థమైతే ఏం అర్థం అవ్వాలి? ఏ తల్లిదండ్రులైనా పిల్లల బాగు కొరకు ఎందుకు కోరుకుంటున్నారు? కారణం ఏంటో చెప్పమంటారా? వాడు నా రక్తం అండి, పేగు తెంచుకొని పుట్టినవాడండి, నా రక్తం పంచుకొని పుట్టినటువంటి వాడు, నా పేగు పంచుకొని పుట్టినటువంటి వాడు నా కళ్ళ ముందే చెడిపోతుంటే, నవమాసాలు మోసి కనిపించిన తల్లిగా కన్నటువంటి బిడ్డ నా కళ్ళ ముందే పాడైపోతుంటే ఎలా చూసి తట్టుకోమంటారు? అలాగే ఒక తండ్రి అనేటటువంటి మాట ఏంటో తెలుసా? నా చెమటను ఏం చేశానో తెలుసా? రక్తాన్ని చెమటగా కార్చి వాడిని పోషించానండి. అలాంటిది వాడు ఇప్పుడు ఎదిగిన తర్వాత వాడు తిరుగుతుంటే, చెడుతురులు తిరుగుతుంటే, వాడు చెడిపోతుంటే, వాడు పాడైపోతుంటే, వాడు బతుకు నాశనం అయిపోతుంటే ఒక తండ్రిగా నేను ఎలాగ చూసి తట్టుకోగలనండి అని భూమి మీద తల్లిదండ్రులైనటువంటి వారు వాళ్ళ కడుపున పుట్టినటువంటి పిల్లల బాగు కోసం, వాళ్ళ మంచి కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారనంటే కారణము ఉన్నది. ఏంట కారణం? బంధం అనేది ఉన్నది, రిలేషన్ అనేది ఉన్నది. ఏంట బంధం అని అంటే రక్త బంధం, పేగు బంధం. అయితే ఇప్పుడు నా ప్రశ్న, భూమి మీద తల్లిదండ్రులుగా పిల్లల బాగు కోసం నువ్వు కోరుకుంటున్నావనంటే సంబంధం ఉంది. ఏంట సంబంధం అంటే రక్త సంబంధం, పేగు బంధం. మరి పరలోకంలో ఉన్నటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవుడు భూమి మీద ఉంటున్నటువంటి మనలను గురించి ఎందుకు ఆలోచించాలి? మన బాగు కొరకు ఎందుకు ఆలోచించాలి? అసలు మనల్ని ఎందుకు లక్ష్య పెట్టాలి? అసలు ఆయనకి మనకి ఉన్నటువంటి ఆ సంబంధం ఏమిటి? ఇది మనకి తెలియాలి. ఈరోజు ముందు మనకి ఇది తెలియాలి. సంబంధం ఉంది. ఏంటో తెలుసా? ఆ సంబంధం ఆయనకి మనకి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటంటే అది తెలియాలనంటే అసలు ముందుగా మనం ఎవరము అనేటటువంటి విషయం మనకి తెలియాలి. మనిషిగా నేనెవరు అనేటటువంటి విషయం నాకు తెలియాలి. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా మీరు ఎవరనంటే మీరు ఏమని చెప్తారు చెప్పండి? నేను పలానా ఊరికి చెందినటువంటి వాడిని అని అంటాం. చదువుకున్న వాళ్ళు అయితే ఏమని చెప్తారు తెలుసా? నేను పలానా చదువులు చదువుకున్నటువంటి వాడినండి అని చెప్తారు. మరికొంతమంది ఉద్యోగం చేసే వాళ్ళు అయితే ఏం చెప్తారు తెలుసా? నేను ఒక ఇంజనీర్ నండి అని చెప్తారు. మరికొంతమంది నేను ఒక డాక్టర్ నండి అని చెప్తారు. అసలు నువ్వెవరు అనేటటువంటి ఆ ప్రశ్నకు నేను ఆడండి అంటారు కొంతమంది. మరికొంతమంది ఏమంటారు? నేను మగోండండి అని అంటారు. నువ్వెవరనంటే నువ్వు ఆడవు, మగో, లేకపోతే పలానా ఊరికి చెందిన వాడవనో, లేకపోతే పలా చదువు చదివినటువంటి వాడవనో, చదివిన దానవనో, నువ్వు చేసేటటువంటి వృత్తి పేరో, నువ్వు చదువుకున్నటువంటి చదువు పేరో అది చెప్తున్నావేటి? అసలు నువ్వెవరు? బాధాకరమైన విషయం ఏంటో చెప్పమంటారా? మనిషి తన కళ్ళ ముందు వేటినైతే చూస్తున్నాడో వాటిని పరిశీలించి వాటిని గురించి తెలుసుకుంటున్నాడు, కానీ తనను గురించి తాను తెలుసుకునేటటువంటి విషయంలో వెనకపడిపోయాడు. మొక్కలను చూసి పరిశీలించాడు, పరిశోధించాడు, బోటనీ అనేటటువంటి ఒక శాస్త్రానికి చోటిచ్చాడు, సమాజంలోకి తీసుకొని వచ్చాడు. దాన్ని జంతువులను గురించి కళ్ళ ముందు తిరుగులాడుతున్నటువంటి జంతువులను గురించి చదివాడు. జువాలజీ అనేటటువంటి ఒక శాస్త్రాన్ని ఈ లోకంలోనికి రంగప్రవేశం చేయించాడు. కానీ ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈగ జీవితం, దోమ జీవితం, కప్ప జీవితం అని చిన్నప్పటి నుంచి ఎన్నిటిని గురించో చదివి తెలుసుకుంటున్న మనిషికి అసలు తాను ఎవరన్నటువంటి విషయం ఏ రోజు ఎవడు పెద్దగా ఆలోచిస్తున్నటువంటి వాడు ఎవరు లేడు. ఏ యూనివర్సిటీల్లో కానీ ఏ బడులలో కానీ ఎవరు చెప్పట్లేదండి. అందుకనే మీరెవరు అడగగానే ఏమని అంటున్నారు తెలుసా? మేము పలానా వాళ్ళ పిల్లలమండి, పలానా ఊరి వాళ్ళమండి, లేదా పలానా వృత్తి చేసుకునే వాళ్ళమని చెప్తున్నారు. కానీ వాస్తవానికి మనం ఎవరమో తెలుసా? అసలు మనం ఎవరమో తెలియాలనంటే ముందుగా కొన్ని వాస్తవాలను మనం మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుకోవాలి? వాస్తవాలను. వాస్తవం ఏంటో చెప్పమంటారా? మనం తెలియకుండానే కొన్ని నిజాలు మాట్లాడేస్తాం. ఎక్కడ మాట్లాడతాం చెప్పండి? ఎక్కడ మాట్లాడతాం? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక మాట రాయించాడండి. ముందు అది చదువుకోవాలి మనం. ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథము
అందులో ఏమంటే ఐ థింక్ 7వ అధ్యాయంలో ఆయన ఏమంటే మాట్లాడుతున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం అందులో 2వ వచనాన్ని చూడండి. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ఎక్కడికి వెళ్ళమంటాడు? విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వాడి ఇంటికి వెళ్ళు అని అంటున్నాడు. ఎందుకు వెళ్ళమంటున్నాడు అండి? మనం ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతాం చెప్పండి? ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతాం మనం? ఏమంటే ఫంక్షన్లు వచ్చినాయి అంటే ఏమండి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతామండి. ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఏదన్నా విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళామనుకోండి, అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసా? ఏంటి మధ్య బొత్తిగా సన్నబడిపోయావు, ఏంటి మధ్య లావైపోయావు, అసలు ఏంటి మధ్య అసలు కనపడతలేదు. విందు జరుగుతున్న వారి ఇంటికి వెళ్తే ఏమంటే మనకి ఎదురయ్యేటటువంటి ప్రశ్నలు ఇవి, అవునా కాదా? ఏమండి భోజనాలు ఏం పెట్టారంటేనండి సూపర్ అండి. అసలు నిజంగా ఏమంటే బఫెట్ అయితే ఇంకా బాగుండేదండి. మన మాటలన్నీ ఇలాగే ఉంటాయండి, అవునా కాదా? కానీ అదే ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళమంటున్నాడు దేవుడు. కానీ వెళ్ళటానికి మనం ఇష్టపడం. ఎందుకు వెళ్ళమంటున్నాడు అంటే ప్రలాపించేటటువంటి వాని ఇంటికి నువ్వు వెళితే, ప్రలాపం ఎప్పుడు చెప్పండి? ఒక ఇంటిలో ఎప్పుడు ప్రలాపం? ఏమంటే మరణము సంభవించినప్పుడు, తమ వారిని కోల్పోయినప్పుడు ఆ ఇంటిలో అంత నిశ్శబ్దం, పిన్ డ్రాప్ సైలెంట్. మనం వెళ్ళగానే అక్కడ మనల్ని రిసీవ్ చేసుకునేవాడు ఎవరు ఉండడు. ఏంటి మధ్యలో ఆవైపోయావు, సన్నగా అయిపోయావు, తిన్నావా తినలేదా, ఏమంటే ఇవన్నీ అడిగేవాడు ఎవరు ఉండడు. అందరూ మౌనంగా ఉంటారండి, నిశ్శబ్దం. అలాగా ఏమండి కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి, అందరూ మౌనంగా ఉంటారు. వాళ్ళకి తెలియకుండానే ప్రతి ఒక్కరు నిజాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరు మాట్లాడుకుంటారు తెలుసా? మాట్లాడుకుని ఒక నిజం చెప్పమంటారా? ఏమండి ఎన్ని గంటలకు ఆయన చనిపోయాడండి అని మనం అడుగుతాం, అవునా కదా? దానికి వాళ్ళేమని జవాబు చెప్తారు? ఏమండి ఆయన రాత్రి 10 గంటలకి మనం అన్యాయం చేసి వెళ్ళిపోయాడండి అంటారు. ఏమన్నా అవునా కదా? ఇదేంటి నువ్వు అడుగుతున్న ప్రశ్న ఏంటి, వాళ్ళు చెప్తున్న జవాబు ఏంటి? నిజమే మాట్లాడుతున్నారు, ఇద్దరూ నిజమే మాట్లాడుతున్నారు. నిజమేంటో చెప్పమంటారా? ఎన్ని గంటలకు చచ్చిపోయాడని నువ్వు అడిగిన ప్రశ్న కరెక్టే. ఆ రాత్రి 10 గంటలకు మనల్ని అన్యాయం చేసి ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పినటువంటి మాట కూడా నిజమే. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ప్రశ్న ఏంటంటే అప్పటి వరకు ఏమండి కళ్ళుండి, కాళ్ళుండి, చేతులుండి, నోరుండి, ఏమంటే చెవులుండి, బాబాయ్ అని, పిన్నని, అక్క అని, ఏమంటే తమ్ముడని లేదా అన్న అని పలకరించినటువంటి ఏమంటే ఆ వ్యక్తే ఇప్పుడు కళ్ళున్నా, ఏమంటే నోరున్నా, చెవులున్నా, కాళ్ళున్నా మాట్లాడతలేదేటి? చలనం లేదేటి? మీకు అర్థమవుతుందా? ఆకారం అక్కడే ఉంది కదా, ఆకారం అక్కడే ఉంది. వెళ్ళిపోయాడని చెప్తున్నావు నువ్వు. ఇంతకి వెళ్ళిపోయిందేటి? ఏ రోజైనా ఎవడైనా దీని గురించి మనస్సున పెట్టితీడా? ఏ రోజైనా ఎవరైనా దీని గురించి ఆలోచిస్తున్నారా? ఇదేంటండి కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, నోరు ఉన్నాయి, మొత్తం బాడీ అక్కడే ఉంది. చచ్చిపోయాడని మీరు అడగటం ఏంటి? పలానా గంటలకు చచ్చిపోయాడని వాళ్ళు చెప్పటం ఏంటి? ఇంతకీ చచ్చిపోయింది ఏమిటి? చచ్చిపోయింది ఏమిటి? ఏ రోజైనా ఎవడైనా ఆలోచించారు దీని గురించి? ఎప్పుడు ఆలోచించలేదు. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఏమనంటున్నాడు తెలుసా? నాయన విందు చేయించున్న వాడి ఇంటికి వెళ్ళుట కంటే ప్రలాపించుచున్న వాడి ఇంటికి వెళితే నీకు అక్కడ కొన్ని నిజాలు బయటపడతాయి. ఫస్ట్ నిజం ఏంటంటే మరణము అందరికీ సంభవిస్తుంది అనేటటువంటి పచ్చి నిజం ప్రతి ఒక్కడు జ్ఞాపకములోనికి తెచ్చుకుంటాడు. నెంబర్ 2, ఇదేంటిది ఇప్పటి వరకు నాతో మాట్లాడినటువంటి ఆ వ్యక్తే కదా, ఇప్పుడు నోరున్న మాట్లాడతలేదేంటి? ఏమైందనంటే దానిని కదిలించేటటువంటి ఒక శక్తి ఆ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దానిని అప్పటి వరకు నడిపించినటువంటి ఒక శక్తి ఆ దేహాన్ని ఏం చేసింది? అది వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ శక్తినే ఏమంటే ఆధ్యాత్మిక భాషలో మనం ఏమని అంటామో తెలుసా? ఆత్మ అని అంటాం. ఏమంటాం దాన్ని? ఆత్మ. ఆ ఆత్మ ఈ దేహములో ఉన్నంత వరకే నా నోరు మాట్లాడుతుంది, నా కళ్ళు చూడగలుగుతాయి, నా చెవులు వినగలుగుతాయి. ఒకసారి ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత పదజాలం మారిపోయింది. ఇక ఎవడు దాన్ని శరీరం అని అనడు, శవము అని అంటారు. ఇక అది ఎవ్వరికి అవసరం ఉండదు, ఎవ్వడు ఉంచుకోడు. అప్పటి వరకు ఆప్యాయత చూపించిన వాళ్ళే అందరూ తీసుకెళ్ళి అయితే కాల్ చేస్తారు బూడిద కింద, లేకపోతే మట్టిలో పెట్టేస్తారు. Am I right or wrong? 100% రైట్. ఒప్పుకొని తీరాలి. కళ్ళ ముందు జరుగుతున్నదే చెప్తున్నా నేను, హరికథ చెప్పట్లేదు, పెట్టగా రాతగా చెప్పట్లేదు. ఎందుకనంటే బైబుల్ స్పీక్స్ ఫ్యాక్ట్స్. బైబుల్ నిజాలను మాట్లాడుతుంది.
ఆ బైబుల్ని ఏమండి కలిగి ఉన్న క్రైస్తవుడు ఏమండి నిజ క్రైస్తవుడు నిజాలనే మాట్లాడతాడు. ఇప్పుడు చెప్పమంటారా, ఓ మనిషి నువ్వు అనేటటువంటి వాడివి ఆత్మవు, అయితే శరీరాన్ని ధరించుకొని కొంతకాలం ఈ భూమి మీద బ్రతకటానికి వచ్చినటువంటి వాడవు. అవునండి, మీ కళ్ళ ముందు ఫ్యాన్ కనపడుతుంది కదండి. ఈ ఫ్యాన్ ఉన్న పవర్ పోయిందనుకోండి, ఎలక్ట్రిసిటీ ఏమంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కసారిగా ఏమండి పవర్ సరఫరా ఆపేశారనుకోండి, ఈ ఫ్యాన్ తిరుగుతుందా? తిరగదండి. మీ ఇంట్లో వాషింగ్ మిషన్ అయినా ఫ్రిడ్జ్ అయినా మీ కళ్ళ ముందు మీరు చూస్తున్నారే, మీరు ఇష్టంగా కొనుక్కొని కష్టపడి తెచ్చుకున్నారే ఇంటికి వస్తువులు, వాటిలో ఏదైనా సరే ఏమండి, అదొక టేప్ రికార్డర్ అయినా అదొక టీవీ అయినా ఏమండి, ఏదైనా సరే ఏమండి అవి ఉంటే సరిపోవు. అవి పని చేయాలంటే ఏం అవసరమో తెలుసా? శక్తి ఉండాలి, విద్యుత్ శక్తి ఉండాలి. అలాగే ఏమండి మనం అనేటటువంటి వారము చలనము కలిగి ఈ భూమి మీద చలించాలన్నా, ఏదన్నా ఒక ప్రాంతానికి వెళ్ళాలన్నా, ఏదన్నా పని చేసుకోవాలనన్నా ఏముండాలి? ఆత్మ శక్తి ఈ దేహములో ఉండవలెను. మరణం అంటే ఏమండి ఆత్మ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటమే. ఎంతవరకు బాగానే ఉంది. అయితే ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? దీని మూలం ఏంటో తెలుసా? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువులు ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఏమంటే ఈ దేహం ఏమండి ఎక్కడి నుంచి తీశారట దీన్ని? సాక్షాత్తు ఏమండి ఆ దేవాది దేవుడే ఏం చేశాడట? నేల మట్టి నుండి ఒక ఆకారాన్ని అయితే చేసేసాడు. కానీ ఆకారానికి ఏమి లేదు, ఆకారాన్ని కదిలించేటటువంటి శక్తి అయితే లేదు. ఇప్పుడు ఆ శక్తిని ఎక్కడి నుంచి పంపించాడట ఆయన? తనలో ఉన్నటువంటి జీవాన్నే అనంత శక్తి అయినటువంటి ఆయనలో ఉన్నటువంటి కొంత భాగాన్ని ఏం చేశాడట? మట్టితో చేసినటువంటి ఆకారములోనికి పంపించను. అప్పుడు నరుడు జీవించు ఆత్మ ఆయను. నరుడు ఏమయ్యను? జీవించు ఆత్మ ఆయను. అంటే ఇప్పుడు జీవింపజేసేటటువంటి శక్తి దేనికి ఉన్నది? ఆత్మకున్నది. ఇంతకీ ఆత్మ ఎక్కడ నుండి వచ్చినది? సాక్షాత్తు దేవాది దేవునిలో నుండే వచ్చినది. అందుకనే దేవునికి మనకి ఏం బంధం ఉన్నది ఇప్పుడు మీరు చెప్పాలి. భూమి మీద భౌతిక పరమైనటువంటి తల్లిదండ్రులు పిల్లలు పాడైపోతుంటే రక్తబంధం పేగుబంధం అని అంటున్నావే. కేవలం 60-70 సంవత్సరాల బ్రతుకు కాలంలో రక్తబంధం పేగుబంధం ఉన్నటువంటి నువ్వే నా పిల్లలు బాగుండాలని కోరుకుంటున్నప్పుడు శాశ్వతమైనటువంటి బంధం. ఎందుకంటే ఆత్మకు చావు లేదు, శక్తికి అంతము లేదు. శక్తిని మనం పుట్టించను లేము, అంత ముందించను లేము. శాస్త్రం కూడా అదే చెప్తుంది. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, బట్ వీ కెన్ చేంజ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ టు అనదర్ ఫార్మ్. ఒక రూపంలో ఉన్నటువంటి శక్తిని మరొక రూపంలోకి మార్చగలం అంతే మనం. కానీ శక్తిని పుట్టించను లేము, శక్తిని అంత ముందించను లేము. అంటే ఆత్మకు ఏమి లేదు, ఏమండి పుట్టుక లేదు, చావు లేదు. ఆది అంతము లేనటువంటి ఆ పరమాత్మలో నుండి వచ్చినటువంటి భాగమే నువ్వు నేను. మనకి ఆయనకి మధ్య ఉన్నటువంటి బంధం ఏంటో తెలుసా? ఆత్మబంధం. అది శాశ్వతమైనటువంటి బంధము. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి దేవుడు మన గురించి ఎందుకు బాధపడుతున్నాడో. మనం కావాలని, మనం రావాలని, భూమి మీద తన పిల్లలు మంచిగా బ్రతకాలని ఎందుకు కోరుకుంటున్నాడు? మీ పిల్లల్ని బడికి పంపించండి. 60-70 సంవత్సరాల బ్రతుకు కాలంలో మీ రక్తబంధం పేగుబంధం ఏమండి పంచుకొని పుట్టిన పిల్లలు బడికి పంపించారనుకోండి, సాయంకాలం ఇంటికి రాలేదనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? చూస్తారు, టైం చూస్తారు. అరే ఇదేంటి, ఇది 4 అయిపోయింది, పాటి ఇంటికి వచ్చేయగాడు, ఇంకా ఇంటికి ఎందుకు రాలేదేంటి? ఏమండి తర్వాత ఏం చేస్తారు చెప్పండి? 5 అయింది అనుకోండి, ఇంట్లో ఉంటారా మీరు? ఉండరు. పక్కింటికి వెళ్ళిపోతారు, ఎదురింటికి వెళ్ళిపోతారు, ఆ పక్క సందులోకి వెళ్ళిపోతారు. ఏమంటే అలా ఊరంతా తిరిగేస్తారు. ఎందుకు? నా పిల్లడు ఇంకా బడి నుంచి ఇంకా ఇంటికి రాలేదేంటి? పిల్లవాడు ఇంటికి వచ్చేంత వరకు మీకు మనస్థిమితం ఉండదు. మీకు ఎప్పుడు సంతోషమో తెలుసా? పిల్లవాడు మీ కళ్ళ ముందు కనిపిస్తేనే మీకు సంతోషం, అవునా కాదా? అప్పటి వరకు ఏమంటే మధ్యాహ్నం భోజనం తిననటువంటి మీరు ఏమంటే పిల్లవాడు రాగానే అమ్మా మరి పొద్దంతా నువ్వు పిల్లవాడి కోసం ఏం చేసి ఎదురు చూసావు కదా, సాయంకాలం కూడా ఏం ఒక పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు కదా. ఇప్పుడు రాత్రి 8ంటికి నీ బిడ్డ వచ్చాడు కదా, కనీసం ఇప్పుడైనా సరే ఒక ముద్ద తినమ్మన్నప్పుడు ఏమంటారు తెలుసా మీరు? నా బిడ్డ వచ్చినటువంటి సంతోషం, నా బిడ్డను చూసినటువంటి సంతోషంలో నా కడుపు నిండిపోయిందని అంటున్నావే నువ్వు.
దేవుడు కూడా అంతే. ఆయనకి ఎప్పుడు సంతోషమో తెలుసా? ఆత్మభావం కలిగినటువంటి నా పిల్లలు నా భాగం నాకు దక్కాలి. మీకు అర్థమవుతుందో లేదో? ఏమంటే మీ దగ్గర 100 రూపాయలు ఉండి అందులో 1 రూపాయి పోయింది అనుకోండి, మీరు ఏమనుకుంటారు తెలుసా? పోతే పోయింది, ఒక రూపాయి. కానీ 100 రూపాయల్లో 99 రూపాయలు నాకు మిగిలిందిగా అని మీరు అనుకుంటారేమో. కానీ దేవుని మనస్సు ఏంటో తెలుసా? ఐ వాంట్ 100%, నా భాగం నాకు దక్కాలి, నా స్వాస్థ్యం నాకు దక్కాలి. అది తండ్రి మనస్సు. అందుకని నశించిపోయేటటువంటి వారిని రక్షించటానికే ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభు వారిని ఈ లోకానికి పంపించెను. అది క్రీస్తు రాక పరమార్థము. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తుల ప్రభు వారు? ఎందుకు రావాలి ఈ లోకానికి యేసుక్రీస్తుల ప్రభు వారు? ఎందుకంటే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఆవేదన, తండ్రి బాధ చూసి ఏమండి ఇక ఆయన తట్టుకోలేకపోయాడు. అందుకని ఏం చేశాడు తెలుసా? తండ్రితో సమానంగా ఉన్నటువంటి మహనీయుడు ఏం చేశాడనంటే, వెళ్ళాలి, నేను భూమి మీదకు వెళ్ళాలి, ఏమైనా సరే నా తండ్రి చిత్తాన్ని, నా తండ్రి దుఃఖాన్ని నేనేం చేయాలి? తొలగించాలి, నా తండ్రిని నేను సంతోష పెట్టాలి. అందుకని వెంటనే ఏం చేశాడు చెప్పండి? కాలము సంపూర్ణమైనప్పుడు శరీరధారిగా, ఇంతకు ముందే చెప్పారు కదండి సోదరులు, ఇంతకు ముందే చెప్పారు. ఏం చేశారు? పరలోకమును విడిచి భూమి మీదకి దాసునిగా తనను తాను తగ్గించుకొని ఏం చేశాడట? ఈ లోకానికి వచ్చాడటండి. ఉన్నట్టుండి మనల్ని ఏమండి ఒక కుక్కగానో ఏమండి లేకపోతే ఒక పందిగానో పుట్టాలన్నారు అనుకోండి, ఎవరైనా అనుకోండి, కాసేపు అనుకోవటానికే మీరు ఒప్పుకోరు. అదేటండి చూస్తా నన్ను కుక్కగానో పందిగానో పుట్టమంటారేంటి చెయ్యి అని అంటారు మీరు. మరి అలాంటిది పరలోకములో దూతల మధ్య నిత్యము ఏమంటే స్తుతిగానాలు, పరిశుద్ధుడని దూతల ఏమంటే ఆ స్తుతిగానాల మధ్య తండ్రితో సమానంగా ఉన్నటువంటి ఆ మహానుభావుడు మరి ఆ పరలోకపు వైభవాన్ని ఎందుకు విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు? కారణం తండ్రి ఏమంటే వేదనను చూడలేకపోయాడు ఆయన. ఇంకా మీకు బాగా అర్థమవుతానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను. ఏమండి రాయలసీమ ప్రాంతం నుండి మరి పని కోసం వలస వెళ్ళారు ఒకనొక చోటికి. అక్కడ బోరు బావులు తవ్వుతున్నారు. ఏం తవ్వుతున్నారు? బోరు బావులు తవ్వుతున్నారు. ఆ తవ్వుతున్నటువంటి టైంలో మరి అక్కడ కూలి పని చేసుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళ పిల్లవాడు ఒక పిల్లవాడు పడిపోయాడు. ఆ బోరు బావులో పడిపోయాడు. కచ్చపట్ల, ఇది వాస్తవమే, జరిగిందే చెప్తున్నాను. పడిపోయినప్పుడు మీలో చాలా మంది చూసుంటారు. ఒక 10 ఏళ్ల కిందట ఎప్పుడో నేను న్యూస్లో చూసి చెప్తున్నాను మీకు. వెంటనే ఆ పిల్లవాడు బోరు బావిలో పడిపోగానే అక్కడ ఉండేటటువంటి ఆ అధికారులు అందరూ వచ్చేసారండి. వెంటనే ఆ జేసీబీలను అవన్నీ తీసుకొచ్చేసారు. ఆ పరికరాలు ఆ మిషన్స్ అన్ని తీసుకొచ్చేసారు. వాళ్ళ మిషన్ ఏంటనంటే ఎలాగైనా సరే ఈ పిల్లవాడిని ఆ బోరు బావిలో నుండి ఏం చేయాలి? బయటికి తీయాలి. అప్పుడు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, టైం అయిపోతుంది. అప్పుడు అక్కడ ఉండేటటువంటి అధికారి ఉంటాడు కదండి, అధికారి ఆ పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో ఒకసారి అక్కడికి వెళ్దాం పదండి అని చెప్పి అన్నాడు. ఆ రిపోర్టరు అదంతా చిత్రీకరిస్తున్నాడు, అదంతా చూపిస్తున్నాడు లైవ్ లో. ఆ అధికారి ఆ పిల్లవాడి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు ఆ పిల్లవాడి తండ్రి చెప్తున్నాడు, అయ్యా మేము పలానా గ్రామానికి చెందిన వాళ్ళం, ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చాం, మేము పని చేసుకొని ఉండగా బోరు బావిలో మా పిల్లవాడు పడిపోయాడు అనగానే అప్పుడు ఆ అధికారి అడుగుతున్నాడు, నీకు ఎంతమంది పిల్లలు అని చెప్పి అంటున్నాడు. అప్పుడు అతను చెప్తున్నాడు, నాకు 3 బిడ్డలు, ఇప్పుడు పడిపోయినటువంటి వాడు 3వ వాడు. అప్పుడు అధికారి అంటున్నాడు, అయ్యా నువ్వు చూస్తున్నావు కదా, ఉదయం నుంచి ఏం చేస్తున్నాం మేము ఇక్కడ, మీ పిల్లవాడు ఉదయం అనగా పడిపోయాడు, ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది, ఇంకొంచెంసేపు అయితే సాయంత్రం అవుతుంది, మీ పిల్లవాడిని బయటికి తీయటానికి మేము ప్రయత్నిస్తున్నాము, మా ప్రయత్నాలన్నింటినీ నువ్వు చూస్తున్నావు కదా. ఆ బావి వాళ్ళు తవ్వారు కదా, ఆ లోతు చాలా ఎక్కువయ్యా, మరి పిల్లవాడు చూస్తే చిన్నవాడు, ఆ లోపలేమో మరి ఆడికి గాలి ఆడుతుందో గాలి ఆడతలేదో తెలియదు, ఒకవేళ మేము తీసే నాటికి ఒకవేళ పిల్లవాడు మరి ప్రాణాలతో ఉండొచ్చో లేదు అని అలా అంటున్నాడో లేదు. వెంటనే నా తండ్రి ఏమంటున్నాడు తెలుసా, అయ్యా ఆ మాట అనకండి, దయచేసి ఆ మాట అనకండి, నాకు 3 బిడ్డలు, 2 బిడ్డలు నాతో పాటే ఉన్నారు, కానీ పడిపోయినటువంటి ఆ బిడ్డ కూడా నాకు కావాలి, మీ ప్రయత్నాలు ఏవో మీరు చేయండి, నా బిడ్డను నాకు తిరిగి ఇచ్చేసేయండి, వాడు ప్రాణాలతో ఉన్నాడయ్యా, వాడు ప్రాణాలతోనే ఉంటాడు, మీ ప్రయత్నాలను మాత్రం విరమించవద్దు, దయచేసి నా బిడ్డ నాకు దక్కడన్న మాట చెప్పొద్దని అంటున్నాడు. 3 బిడ్డలుండి 1 బిడ్డ నీకు దక్కకుండా పోతున్నాడని తెలిస్తేనే తట్టుకోలేకపోతున్నావే. 750 కోట్లకు పైగా ఉన్నారు ప్రపంచ జనాభా. ఈ రోజు దేవుడంటే ఎవరో తెలియక, దేవుడు కోరుకున్న విధంగా బ్రతకక, ఒకడు మరొకడు దుమ్మెత్తి పోస్తూ, ఒకడు మరొకడికి వ్యతిరేకంగా లెగుస్తూ, చంపుతూ అనేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేస్తున్నావే. స్వార్థంతో పెచ్చి పెరిగిపోయి కళ్ళ ముందు కనపడుతున్నటువంటి లోకమే శాశ్వతం అనుకొని మరణిస్తే ఎక్కడికి వెళ్ళాలో, ఏమైపోతాడో తెలియక అవాస్తవములో మనిషి తాగుతూ తిరుగుతూ ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ఆనందం ఉంటుందా, బాగుంటుందా?
బాధ అండి. ఎందుకో తెలుసా? చెడుతనమునకు దేవుని యొద్ద ఏమీ లేదు, చోటు లేదు. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. ఏమండి? చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదు. దేవుడు ఉండేటటువంటి పరలోకానికి వెళ్ళాలనంటే ఏమండి? పవిత్రత అనేది చాలా అవసరం. దాన్ని పరిశుద్ధత అంటాడు. అది చాలా అవసరం. పరిశుద్ధత లేనిదే ఎవడును తండ్రిని చూడలేడు. తండ్రి యొద్ద ఎవరు ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే దుష్టత్వమును చూసి ఆయన ఆనందించేటటువంటి దేవుడు కాడు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. అందుకనే ఏమండి? పాపం అనేటటువంటి ఊబిలో వాస్తవాలు తెలియక మనుషులు ఏమైపోయారు చెప్పండి? ఎవడి ఇష్టానుసారంగా వాడు ఏమండి వాడి మనస్సుకు నచ్చిన విధంగా వాడు ఏం చేసుకుంటూ వెళ్తున్నాడు? ఈ లోకంలో బ్రతుకుతూ వెళ్తున్నాడండి. తప్పు చేసి కూడా ఏమండి నాది తప్పు కాదనేటటువంటి నైజం మనిషిలోనికి వచ్చేసింది. తప్పు చేసుకొని కూడా ఎలా అయిపోయారో తెలుసా? బాధపడటానికి బదులుగా చేసిన తప్పుని ఏమంటే గొప్ప ఘనకార్యం చేసినట్టుగా చెప్పుకునేటటువంటి స్థితికి మనిషి వెళ్ళిపోయి ఆ పాపం అనేటటువంటి ఊబిలో పాపాలు చేసుకుంటూ చేసుకుంటూ ఏముండి దేవుడు ఉండేటటువంటి పరలోకానికి వెళ్లకుండా ఏముండి నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతున్నారు. మనుషులు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతున్నటువంటి తరుణములో పరలోకంలో ఉన్నటువంటి ఆ తండ్రి యొక్క బాధను, ఆ వేదనను ఏమండి ఆ చింతను ఏమండి అక్కడ చూసినటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు తండ్రి బాధను అర్థం చేసుకున్నటువంటి ఆ మహానుభావుడు ఇంకా వెంటనే ఏం చేశాడయ్యానంటే, తండ్రి నేనున్నాను, నన్ను పంపించు, నేను వెళ్తాను. అప్పుడు ఏమండి వచ్చాడండి మహానుభావుడు. ఎలా వచ్చాడో తెలుసా? దాసుని స్వరూపాన్ని ధరించుకొని కన్య మరియ గర్భంలో శరీరం అనేది ఆయనకి నిర్మాణం జరిగినప్పుడు ఆ ఏమంటే నిర్మాణం జరిగినటువంటి ఆ శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకు వచ్చాడు. మనుష్యులకు ఎలా బ్రతకాలో నేర్పించాడు. ఇంతకు ముందు మీరు మొదటి పాఠంలో విన్నారు కదా. మీరు ఎలా బ్రతకాలనంటే ఒకడు మరొకళ్ళ పట్ల ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకనంటే మనం అందరము ఎక్కడి నుండి వచ్చాం? ఒక తండ్రి నుండే వచ్చాం, ఒక దేవుడి నుండే వచ్చాం. మనం అందరము ఒకటే. ఈ సత్యాన్ని చెప్పడానికే మహానుభావుడు వచ్చాడండి యేసుక్రీస్తుల ప్రభువారు. అర్థమవుతుంది కదా? కొన్ని సత్యాలను చెప్పడానికి వచ్చాడు. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినటువంటి సంగతులన్నిటినీ తెలియజేయడానికి వచ్చాడు. అందులో ప్రప్రదమైనదిగా చెప్తున్నాడు, మన అందరికీ తండ్రి ఒకడే, మన ఆత్మలకు తండ్రి అయినటువంటి ఆ దేవాది దేవుడు ఒకడే. ఆయన పరలోకంలో సంతోషంగా లేడు, ఆయన బాధతో ఉన్నాడు. ఆయనకి ఎప్పుడు సంతోషమో తెలుసా? లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయము అందులో 7వ వచనంలో చెప్తున్నాడు. లూక్ చాప్టర్ 15:7. లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. మారు మనస్సు అక్కర్లేనటువంటి 99 మంది నీతిమంతుల విషయము కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఏముంటదట? ఎక్కువ సంతోషం. భూమి మీద ఒక్కడు మారితే వాడి మనస్సు మార్చుకొని అయ్యా ఇక మీదటైనా సరే నేను మంచిగా మారతాను తండ్రి అని అంటే ఏముంది? పరలోకంలో తండ్రికి ఏముంటదట? సంతోషం. అంతే కదండి. చెడు తిరుగుతున్నటువంటి మీ పిల్లవాడు మీ దగ్గరికే వచ్చి, నాన్న ఇక మీదట నేను దొంగతనం చేయను, ఇక మీదట నేను మంచిగా బతుకుతాను, నువ్వు చెప్పినట్టే నేను నడుచుకుంటాను అని అన్నాడు అనుకోండి, తల్లిదండ్రులుగా మీకు ఎలా ఉంటుంది చెప్పండి? సంతోషం ఉంటుందా ఉండదా? ఏమండి మీకు విషయం చెప్పమంటారా? మనం మారితే ఏమండి మన ఇంట్లో ఉన్న వాళ్ళకన్నా ఏమండి మనం కట్టుకున్న వాళ్ళకన్నా లేదా మన కడుపును పుట్టిన వాళ్ళకన్నా అందరికన్నా ఎక్కువగా సంతోషించేది ఎవరో తెలుసా? పరలోకమందు నీ కొరకు ఎదురు చూస్తున్నటువంటి మన ఆత్మలకు తండ్రి అయినటువంటి ఆ దేవాది దేవుడే. నిజమండి. అందుకని యేసుక్రీస్తుల ప్రభువారు చెప్తున్నారు, పండగ వస్తే మీకు సంతోషం, బిర్యానీ తింటే మీకు సంతోషం, కొత్త బట్టలు కట్టుకుంటే మీకు సంతోషం, ఏమండి డబ్బు వస్తే మీకు సంతోషం, భౌతికంగా ఏమండి స్థలాలు పొలాలు కొంటే మీకు సంతోషం. కానీ పరలోకమందు ఉన్నటువంటి మన ఆత్మలకు తండ్రి అయినటువంటి ఆ దేవాది దేవుడికి ఎప్పుడు సంతోషమో తెలుసా? ఒక్కడు వాడు మనస్సును మార్చుకుని దేవుడి వైపుకు మరలితే, తన చెడు నడతలను విడిచిపెట్టి మంచి కార్యక్రమాలను చేయడానికి ఇష్టపడితే అప్పుడు ఆయనకి సంతోషం. ఏమండి తండ్రి మనస్సును ఏమండి ఈ లోకానికి తెలియజేయడానికి వచ్చాడండి యేసుక్రీస్తుల ప్రభువారు. ఆయన బాగోలేడని, ఆయన బాధతో ఉన్నాడని, అందుకు గల కారణం మన పాపములని, మనం ఆయనకు దక్కకుండా పోవటానికి మన అపరాధములు ఏమండి మన పాపములే మనకి ఆయనకి మధ్య ఏమండి అడ్డొచ్చాయని, ఆయనను సంతోష పెట్టేటటువంటి వారముగా మనం ఉండాలని, అందుకొరకు మహానుభావుడు ఏం చేశాడో తెలుసా? భూమికి ఏమండి ఈ భూమికి ఆకాశానికి మధ్య శిలువ మీద వేలాడాడు. మన దోష శిక్షణ ఏం చేశాడో తెలుసా? ఆయన భరించాడు. మనం ఏమంటే ఈ చేతులతో మనం చేసేటటువంటి ఈ పాపాలకు ఏమంటే శిక్ష మనకు పడాలి. కానీ ఎవరికి పడిందో తెలుసా? శిలువ మీద యేసయ్యకి పడిందండి. ఆయన అరచేతులలో మేకులు, అరకాళ్ళలో ఏమంటే మేకులు, వీపంతా దున్నబడింది.
ఏమండి మీకు బాగా అర్థమవటానికి చెప్తాను. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అని ఏమండి ఒక మూవీ వచ్చింది 2004లో. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ ఏమండి ఈ పేరు విన్నారో లేదో మీరు? ఏమండి 2004లో వచ్చింది ఆ మూవీని. ఏమండి మరి మెల్ గిబ్సన్ అనేటటువంటి ఆయన చిత్రీకరించాడు. ఆ మూవీని ఎవరు డైరెక్ట్ చేశారు? మెల్ గిబ్సన్ అనేటటువంటి ఆయన డైరెక్ట్ చేశారు అనమాట. అతను ఏం లేదు, నేను ఎంతో మందిని నా జీవిత కాలంలో ఒక పావు కేజీ అర కేజీ కండలేని ప్రతి ఒక్కరిని పెద్ద హీరో కింద నేను చూపించాను. కానీ రియల్ హీరో ఎవరయ్యానంటే సర్వమానవాళి పాప పరిహారార్థమై మరి మరణించి తిరిగి లేచినటువంటి మరి జగద్రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభు వారే ఆయనే రియల్ హీరో అని చెప్పి, ఆయన ఏమైనా సరే ఈ సమాజానికి ఆయన ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన ఈ లోకానికి ఎంత అవసరమో చూపించాలని అనుకున్నాడు. అప్పుడు వెంటనే ఏం చేయాలని అనుకున్నాడనంటే కేవలం యేసుక్రీస్తుల ప్రభు వారు శిలువ మీద ఆయన అనుభవించినటువంటి ఆ శ్రమలను మాత్రమే ఒక దృశ్య రూపకములో జనాల మధ్యకి తీసుకువెళ్ళాలని చెప్పి ఒక ఏమండి చిత్రాన్ని అంటే ఒక సినిమాని ఏమండి సినిమా రూపకంలో దాన్ని జనాల మధ్యకు తీసుకురావాలని ప్రయత్నం స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసినప్పుడు వెంటనే ఏం చేశాడనంటే ఒక కొత్త యాక్టర్ ఉన్నాడు, అప్పుడే అప్కమింగ్ ఏమండి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇదిగో నువ్వే యేసుక్రీస్తుల ప్రభు వారి లాగా ఏం చేయాలి, నటించాలి అని చెప్పి అన్నాడు. ఆ వ్యక్తి కూడా ఒప్పుకున్నాడు. అయితే ఈ మెల్ గిబ్సన్ ఏం చేశాడో తెలుసా? జనాలకు యేసుక్రీస్తుల ప్రభు వారు ఎంత దారుణంగా హింసలకు గురయ్యారో చూపించాలని చెప్పి వాస్తవంగా చూపించాలనుకున్నాడు. ఎలా చూపించాలని అనుకున్నాడు? వాస్తవంగానే చూపించాలి. అలనాటి కాలంలో వాళ్ళు ఉపయోగించినటువంటి ఆ కొరడాలను, అలనాటి కాలంలో ఏమండి నిజంగా ఆ భారమైనటువంటి సిలువ, యేసయ్య మీద మోపినటువంటి ఆ భారమైన సిలువను అన్నిటినీ తీసుకొచ్చేసాడండి. ఇప్పుడు మరి నిజంగా ఇతను కొడితే ఏమైపోతాడు? చచ్చిపోతాడు కదండి. అప్పుడు సినిమా ఆగిపోద్ది కదండి. అప్పుడు జనాల మధ్యకి నేను దృశ్యరూపకంగా తీసుకెళ్ళలేను కదా. అందుకని ఏం చేశాడనంటే ఇదిగో నువ్వు పని చేయి, నీకు అన్ని ప్యాడ్లు అమర్చి చేస్తాను. ఏం చేస్తాను? ప్యాడ్లు అంటే నీ బాడీకి దెబ్బ తగలకుండా ఏం చేస్తానంటే బాగా మందపాటి ఏం చేస్తానంటే పదార్థాన్ని పెట్టేస్తాను. నిన్ను నిజంగా కొట్టిన నీకు అప్పుడు దెబ్బ తగలదని చెప్పి అన్నాడండి. అతను కూడా ఒప్పుకున్నాడు. సరే ఓకే స్టార్ట్ అని చెప్పి అన్నాడండి. ఒక దెబ్బ కొట్టారు, రెండో దెబ్బ కొట్టారు, మూడో దెబ్బకి ఏమైపోయిందో తెలుసా? ఆ రోమన్ సోల్జర్స్ ఉపయోగించేటటువంటి ఆ ఏమంటే ఆ సైనికులు ఉపయోగించేటటువంటి కొరడాకి ఏముంటాయి తెలుసా? ఇనప కుక్కేల కింద ఉంటాయి. అది ఒకవేళ ఏమంటే బాడీ మీద పడితే, ఏమంటే శరీరం మీద పడితే చీరేస్తుంది అది శరీరాన్ని. నిజట్వి తీసుకొచ్చేసాడు కదండి వీడు. నిజంగా ఉండాలి, న్యాచురల్ గా ఉండాలని చెప్పి ఇప్పుడు ఆటలు పెట్టి కొడుతున్నారు. ఈడేమనుకుంటున్నాడండి డైరెక్టర్, పర్లేదులే నేను దెబ్బ తగలకుండా మొత్తం ఏం చేశాను, ప్యాక్ చేసేసాను బాడీ అంతా, ఇది దెబ్బ తగలదని అనుకుంటున్నాడు. కానీ విచిత్రం ఏంటో చెప్పమంటారా? 2 దెబ్బలు, 3 దెబ్బలు, 4 దెబ్బలు అయ్యేసరికి 5వ దెబ్బకి ఒక కొక్కెం ఏమైపోయిందంటే ప్యాడ్ను దాటుకొని చర్మంలోనికి వెళ్ళిపోయి చర్మం చీరిపోయిందండి. అప్పుడు ఏమంటే ఆ వ్యక్తి నొప్పికి తట్టుకోలేక అల్లల్లాడిపోతుంటే ఈ మెల్ గిబ్సన్ ఏమనుకున్నాడంటే అప్పుడు మనోడేంటి ఎక్స్ప్రెషన్ భలే ఇస్తున్నాడని చెప్పి కొట్టండి ఇంకా అని చెప్పి అన్నాడండి. తప్పని రెండో దెబ్బ కొట్టేసరికి అది ఇప్పుడు మళ్ళీ ఏమైపోయిందనంటే ఇంకొంచెం లోతుకి వెళ్ళిపోయి ఏమంటే చర్మం చీరిపోయిందండి. ఒకసారిగా చీరిపోయి ఒక ట్యాప్ బద్దలైపోతే నీరు ఎలా వస్తుందండి బయటికి బడబడ అలాగా. ఏమంటే ఆ ఫేస్ అంతా రక్తం రాగానే అందరూ ఏమండి ఎక్కడో అక్కడ ఏంటండి స్టాప్, అంతేకాదు ఇమ్మీడియట్ గా ఆయన తీసుకెళ్లి ఏం చేశారు, హాస్పిటల్లో పెట్టారు. ఇప్పుడు మెల్ గిబ్సన్కి భయం ఏంటో చెప్పమంటారా? ఇప్పుడు ఈ సినిమా చేస్తానంటాడా చేయనంటాడా, మళ్ళీ నన్ను చంపడానికి నన్ను తీసుకున్నావా నువ్వు ఇందులోకి అని అంటాడో అని ఏమంటే కొద్ది రోజులు అయిన తర్వాత వెళ్ళాడండి. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటున్నాడో తెలుసా? యేసుక్రీస్తుల ప్రభు వారి క్యారెక్టర్ ఏమండి మరి ఆ పాత్ర పోషించేటటువంటి ఏమంటే ఆ నటుడు ఏమన్నాడో తెలుసా? గిబ్సన్, ప్లీజ్ టెల్ మీ హౌ మెనీ సచ్ టైప్ ఆఫ్ పెర్సిక్యూషన్స్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హ్యాడ్ ఫేస్డ్. అంటే యేసుక్రీస్తుల ప్రభు వారు అలాంటి హింసాత్మకమైనటువంటి ఆ దెబ్బలను ఎన్ని తిన్నాడు అని అడిగాడు. అప్పుడు మెల్ గిబ్సన్ ఐ థింక్ 40 దెబ్బలు కొట్టారు అలాగే యేసుక్రీస్తుల ప్రభు వారిని. అప్పుడు ఏమన్నాడు తెలుసా? రియల్లీ హీ ఈజ్ గాడ్, ఆయన దేవుడే. ఎందుకనంటే కేవలం ఒక్క దెబ్బ కొడితేనే ఇన్ని స్ట్రిచెస్ పడి హాస్పిటల్ పాలైపోయి బెడ్ మీద ఉన్నా నేను. అలాంటిది 40 దెబ్బలు కొట్టిన తర్వాత కూడా, వీపంతా చీలబడిన తర్వాత కూడా భారమైనటువంటి సిలువను మోసుకొని యెరూషలేము వీధులలో ఆ మహానుభావుడు తన రక్తం కారుతున్నా సరే నా కోసం ఆయన మరణించాడనంటే నా దోష శిక్ష ఆయనే భరించాడు. నాకు అర్థమైంది నా కోసం ఎంత నలిగిపోయాడో. ఇక మీదట నేను మంచిగా బతుకుతాను. ఇక మీదట నేను ఇగో ఈ లోకంలో ఒక తప్పుడు వ్యక్తిగా నేను జీవించను. నాకు బాప్తిసం ఇచ్చిన తర్వాతే నేను వచ్చి మరి షూటింగ్ లో పాల్గొంటాను అన్నాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్పానో తెలుసా? యేసుక్రీస్తుల ప్రభు వారు శిలువ యాగం ఏమండి అత్యంత భయానకమైనదండి. ఆయన వీపీ ఏమండి దున్నబడింది, శరీరంలో ఏమిటి రక్తం అనేది లేదండి. చివరికి ఏంటంటే మరణించడం లేదో చెక్ చేయాలని పొడిచినప్పుడు ఏమొచ్చింది చెప్పండి?
రక్తముతో పాటు నీరు కూడా ఏమైపోయింది, వచ్చేసింది బయటికి. అంటే తుది రక్తపు బొట్టు వరకు మన కొరకు ఏం చేశాడు చెప్పండి, శిలువ మీద ఆయన కార్చాడు. ఎందుకని కార్చాడు ఆయన? కారణం ఏంటో తెలుసా? నా తండ్రి బాధలో ఉన్నాడు, ఆయన పిల్లలు ఏమైనా సరే ఏం చేయాలి, ఆయనకు చెందాలి, వీళ్ళు ఏమైనా సరే పరలోకానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళకుండా అడ్డుపడుతుంది ఏంటంటే వీళ్ళ పాపములు తొలగాలనంటే వీళ్ళకు బదులుగా నేను ఇప్పుడు సిలువలో ఏమవ్వాలి, నా ప్రాణాన్ని పెట్టాలని చెప్పి ఏమండి, మనం చెడ్డవారై ఉండగానే మనలను ఏం చేశాడు ఆయన, ప్రేమించి మన కోసం ఏమైపోయాడు చెప్పండి, సిలువ మీద మరణించాడు. ఏమండి, మనకి ఎవరైనా పెట్టారనుకోండి, మనం ఎలాంటి వాళ్ళని చెప్పండి, అరే ఆడు ఎంత పెట్టాడు తిరిగి మనం అంతే పెట్టాలి అడిగి, అవునా కాదా? మనం అంతే కదండి. ఎవడైనా మనకు పెట్టలేదు అనుకోండి, అరే నాకు పెట్టలేదు కాబట్టి మనం వాడికి పెట్టకూడదు అంటాం, అవునా కదా? అంటే మనల్ని ప్రేమించే వాళ్ళని మనల్ని ఏం చేస్తాం మనం ఏం చేస్తాం, ప్రేమిస్తాం, అవునా కదా? మనల్ని ప్రేమించే వాళ్ళు మనకు పెట్టే వాళ్ళకి మనం పెడతాం. కానీ యేసుక్రీస్తుల ప్రభువారు ఏంటో చెప్పమంటారా? ఆయన ప్రేమ ఎలాంటిదో చెప్పమంటారా? నిస్వార్థమైనది, ఏది ఆశించినటువంటిది. మనం చెడ్డవారమై ఉండగానే ఆయన మనలను ప్రేమించాడు, మనలను ఏమండి ఆయన వారిగా చేసుకోవాలని అనుకున్నాడు, తండ్రితో ఏమండి సమాధాన పరచాలని అనుకున్నాడు. అందుకోసమే మన దోష శిక్షణ ఆయన ఏం చేశాడు చెప్పండి, శిలువ మీద ఆయన భరించి మన కోసం ఆయన చనిపోయి మనకు ఇప్పుడు ఏమి ఇచ్చాడో తెలుసా? విడుదల. దేని నుండి విడుదల ఇచ్చాడు చెప్పండి మనకి? మన పాపముల నుండి మనకి విడుదల. ఆ పాపముతో ఒకవేళ మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? నరకానికి. మనం పాపంతో ఉండి ఒకవేళ చనిపోతే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? నరకానికి. కానీ మనం అలా నరకానికి పోకూడదని, మనం ఏమైనా సరే ఏమండి స్వర్గానికి చేరుకోవాలని మన కోసం ఏమండి ఈ భూలోకానికి వచ్చి ఒక మనిషి పరలోకానికి వెళ్ళాలనంటే ఎలా బ్రతకాలో ఏమండి అది తన బ్రతుకులో చూపించి మన కోసం సిలువలో మరణించి ఏం చెప్పాడో తెలుసా ఆయన యేసుక్రీస్తుల ప్రభువారు? ముగింపులో అద్భుతమైన విషయం చెప్తున్నాను, అదేంటో చెప్పమంటారా? నేను బతికిన విధంగా బ్రతికితే, మీ పాపాలకు తగిన మూల్యాన్ని నేను చెల్లించానని మీరు విశ్వసించి బాప్తిసం ద్వారా మీ పాపాలను మీరు కడుక్కొని ఇక మీదట మీరు మంచిగా బ్రతికితే, నేను ఎలాగైతే తిరిగి లేచానో మృత్యుంజయుడినై, నేను ఎలాగైతే పరలోకంలో ఇప్పుడు తండ్రితో పాటు ఉన్నానో అలాగే నేను మళ్ళీ వస్తాను. నా వారందరినీ, నా యందు విశ్వసించిన వారందరినీ ఏం చేస్తానంటాడు ఆయన? వాళ్ళ సమాధులను తెరచి వాళ్లకు అక్షయమైనటువంటి దేహాన్ని ఇచ్చి నిత్యము నాతో పాటు పరలోకంలో ఉండటానికి నేను మళ్ళీ తీసుకొని వెళ్తానని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి యేసే ఎంత అవసరమో మనకి భూమి మీద. ఏమండి మన తల్లిదండ్రులైనా ఏమండి మనల్ని ఇష్టపడే వాళ్ళైనా మనకి మహా ఇది ఏమండి ఏం చేస్తారు చెప్పండి, ఒక పూట మనల్ని పిలిచి అన్నం పెడతారండి, అవునా కదా? వాళ్ళు పెట్టి అన్నం ఏమండి ఈరోజు తింటే ఏమండి, ఇప్పుడు మీరు తినే అన్నం ఈరోజు సాయంత్రానికి అరిగిపోతుందండి. మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన ఆస్తిపాస్తులు ఏమండి వాటిని వాడగా తరిగిపోతాయి. కానీ యేసయ్య ఇచ్చేటటువంటి ఏమండి రక్షణ ఏదైతే ఉన్నదో నిత్యము మీరు దేవునితో శాశ్వత కాలం ఉండటానికి ఏమండి ఆ మహానుభావుడు ఏం చేశాడు చెప్పండి? అలాంటి గొప్ప ఏమండి అవకాశాన్ని ఏమండి మనకు కలుగజేశాడు ఆయన. నిత్య జీవం అంటే ఏమనుకున్నారు? పరలోకం అంటే ఏమనుకున్నారు? పేదవాడి గుడిసెలో ఉండేటటువంటి రూపాయి మొదలుకొని బడాబాబులైనటువంటి అంబానీల ఇంట్లో ఉండేటటువంటి కోట్ల రూపాయలన్నిటినీ మీరు ఒక చోటకు తీసుకొచ్చి నాకు పరలోకం ఇవ్వంటే దేవుడు ఇవ్వడండి, ఇవ్వడు దేవుడు. మరి ఎవరికి ఇస్తాడు పరలోకం? ఆ యేసయ్యే నా కోసం చనిపోయాడు. ఆయన ఎందుకు చనిపోయాడంటే నా పాపం వలన ఏమైపోయాడు? ఆయన చనిపోయాడు. నన్ను ఏమైనా సరే పరలోకానికి తీసుకెళ్ళడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు, నా కోసం మరణించాడు. ఇప్పుడు నేను ఆయనను విశ్వసించి ఆయనలాగా నేను కూడా బ్రతికితే, ప్రేమ కలిగి శత్రువుని సైతం నేను ప్రేమించగలిగే ఆ మంచి మనస్సు నాకు వస్తే, దీన మనస్సు కలిగి నన్ను నేను తగ్గించుకుని దేవుని కోసం బ్రతికితే, కళ్ళ ముందు కనపడుతున్నటువంటి నా సహోదరులకు నేను వాళ్ళ అవసరతలలో సహాయపడగలిగితే అప్పుడు నేను దేవుని బిడ్డనవుతాను. పరలోకంలో ఉన్నటువంటి నా తండ్రికి సంతోషం. అప్పుడు నేను చనిపోయినా నా వాళ్ళందరినీ నేను ఎవరినైతే అనుకుంటున్నానో వాళ్ళు నన్ను అంటే నా తాలూకు శవాన్ని పాతి పెట్టేసినా నా యేసు మాత్రం అందరూ నన్ను పాతి పెట్టి వెళ్ళిపోతారు. ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు, బిజీ అయిపోతారు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత అందరూ నన్ను మర్చిపోతారు. కానీ నా యేసు నన్ను మర్చిపోడు. ఖచ్చితంగా ఏం చేస్తాడు ఆయన? మరల వచ్చి నన్ను లేపి మరి ఏం చేస్తాడు? మృత్యుంజయుడిగా నన్ను లేపి మరి పరలోకానికి నన్ను తీసుకొని వెళ్తాడు. అందుకు సాక్ష్యం ఎవరో కాదు, ఆయనే మృత్యుంజయుడే లేచి పరలోకానికి వెళ్ళాడు. ఖచ్చితంగా నాకేమిస్తాడు? నిత్య జీవాన్ని ఇస్తాడు. ఇదండి సత్యం. అందుకు వచ్చాడండి యేసయ్య. ఎందుకు వచ్చాడు? తండ్రి మనసును బయలుపరచడానికి, మన పాపములను ఏమండి పరిహరించటానికి, అలాగే మనల్ని మళ్ళీ తిరిగి ఏమండి
ఆయన కోసం బ్రతికినటువంటి మనలను మళ్ళీ తిరిగి పరలోకానికి తీసుకెళ్తాడని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి ఆయన ఖచ్చితంగా మళ్ళీ ఏం చేస్తాడు చెప్పండి? మాట ఇస్తే మాటేనండి. మనుషులుగా మనం మాట తప్పుతామేమో, కానీ ఆయన మాట తప్పేవాడు కాడు. మాట ఇస్తే నెరవేర్చేటటువంటి వాడు, ఆయన నమ్మదగినటువంటి వాడు. ఆయనకున్న మరొక పేరు ఏంటి చెప్పండి? సత్యవంతుడు, అనగా నమ్మదగినటువంటి వాడు. క్రిస్మస్ ఎవరికో తెలుసా? నిజమైన క్రిస్మస్ ఏమండి ఎప్పుడో తెలుసా? ఎవరైతే యేసుక్రీస్తుల ప్రభు వారిని సురక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే ఏమండి ఇప్పటి వరకు నేను చెడు నడతలను నడిచానో, ఇక మీదట ఏమవుతుందో తెలియదు. ఒకవేళ కన్ను మూస్తే ఇప్పటి వరకు నేను చేసిన పాపాలకు చెడుతనమునకు దేవుని యొక్క చోటు లేదంటున్నారు కదా. ఒకవేళ నరకానికి పోతానేమో, ఇక మీదట నేను నరకానికి పోవడానికి వీల్లేదు. బ్రతుకుండగానే నా ఆత్మను నేను రక్షించుకోవాలి, నేను పరలోకానికి వెళ్ళాలి. అందుకోసమే ఆ మహానుభావుడు వచ్చారట యేసయ్య. నా కోసం ఆయన ఏమయ్యాడు? శిలువ మీద తన రక్తాన్ని కార్చాడట. ఇక మీదటైనా సరే నేను ఆయనను విశ్వసించి బాప్తిస్మం తీసుకొని నా పాపాలను కడిగేసుకొని, అంతే కదండి. బాప్తిస్మం అంటే ఏం లేదండి, మిమ్మల్ని నీటిలో ముంచుతారు, పైకి లేపుతారు. నీటిలో ముంచుతున్నారంటే ఫుల్ వాష్. ఏంటి వాష్ చెప్పండి? ఏదన్నా మురికి పట్టింది అనుకోండి, ఎక్కడ తీసుకెళ్ళి కడుగుతాం మనం చెప్పండి? శుభ్రంగా నీటి కింద కడుగుతాం. అలాగే మన ఆత్మకు పట్టిన రోగం ఉంటుంది కదండి, పాపం, దాన్ని మొత్తాన్ని కడిగేసి నీటిలో ముంచిన మనల్ని మళ్ళీ పైకి లేపుతారు. ఎందుకు చెప్పండి? నీ ప్రాచీన స్వభావ విషయమై నువ్వు భూస్థాపితం అయిపోయావు, నువ్వు చచ్చిపోయావు. నిన్ను మళ్ళీ నీటిలో నుంచి పైకి లేపుతున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇక మీదట నువ్వు క్రొత్త మనిషివి. దేవుని కోసం దేవుడు కోరుకున్న విధంగా యేసయ్య అడుగు జాడలలో నడవటానికి దేవుడు నీకు ఇస్తున్నటువంటి క్రొత్త జన్మ, చక్కటి అవకాశం. అలా ఎవరైతే ఏమండి యేసయ్యను సురక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకొని ఎవరైతే యేసయ్య అడుగు జాడల్లో నడుస్తారో, ప్రేమ కలిగి, క్షమాగుణం కలిగి, ఇతరులకు మంచి చేస్తూ తమను తాము తగ్గించుకొని ఎందరైతే క్రీస్తు బాటలో అలా ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళందరికీ నిత్య జీవాన్ని ఇవ్వటానికే యేసయ్య వచ్చాడు. అట్టి వారందరినీ ఆయన ఎక్కడికి తీసుకెళ్తాడు చెప్పండి? పరలోకానికి తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నారు? పరలోకానికి వెళ్ళాలని అనుకుంటున్నారా? ఏమంటే మేము పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాం అన్న వాళ్ళు చేతులు ఎక్కని చెప్పండి. నేనైతే వెళ్ళాలనుకుంటున్నాను. నేను వెళ్ళాలని అనుకుంటున్నాను గనకనే మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభు వారిని సురక్షకుడిగా అంగీకరించాను, బాప్తిస్మం తీసుకున్నాను. ఇప్పుడు ఆయన ఈ లోకానికి ఎంత అవసరమో ప్రతి పల్లెకు వెళ్ళి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చెప్పుకుంటూ వెళ్తున్నాను నేను. ప్రతి చోటకి నేను వెళ్తున్నాను, అవునా కాదా? ఎందుకు చెప్పండి? క్రీస్తు అడుగు జాడల్లో ఇప్పుడు నేను నడవాలి. అలా నడవటం వల్ల ఏమవుతుంది చెప్పండి నాకు? నేను కాలం చేసిన నా ఆత్మ ఉంటది కదండి, నా ఆత్మను దేవుడు భద్రంగా ఒక చోట ఉంచి, దాన్నే పరదేశం అంటారు, అక్కడ భద్రంగా ఉంచి యేసయ్యను పంపించి మరి ఏం చేస్తాడు చెప్పండి? నన్ను మళ్ళీ ఆయన పరలోకానికి తీసుకెళ్తాడు. ఆత్మనైనా నన్ను ఎక్కడికి తీసుకెళ్తాడు ఇప్పుడు చెప్పండి? ఆయన పరలోకానికి. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎంత అవసరం మనకు చెప్పండి? మనకు చాలా అవసరం కదండి ఆయన. ఎవరైతే యేసయ్యను సురక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే మారు మనసు పొంది, ఎవరైతే బాప్తిస్మం తీసుకొని ఇక మీదట యేసయ్య కోసం యేసయ్య అడుగుజాడలో నడుస్తారో వాళ్ళకి అసలైనటువంటి క్రీస్తు ఆరాధికులు. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించేటటువంటి వారు, అట్టి వారికే పరలోకం. ఇప్పుడు చెప్పండి, మీరు నిజంగా క్రీస్తును ఆరాధిస్తున్నారా? మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. నన్ను నేను ప్రశ్నించుకోవాలి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే క్రిస్మస్ వచ్చిందని సంబరపడుతున్నాం. వెరీ గుడ్, ఆయన వచ్చాడు మన కోసం. యేసయ్య మాదిరి చూపించాడు మనకి ఎలా బ్రతకాలో తన బ్రతుకు ద్వారా. మన కోసం శిలువలో మరణించాడు, తిరిగి పునరుద్ధానుడయ్యాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనకి చెప్తున్నాడు ఏమని? మీరు వచ్చారు ఈ లోకానికి, మీరు కూడా నాలాగే మంచిగా బ్రతకండి అని అంటున్నాడు. ఇదిగో ఆల్రెడీ మీరు ట్రాక్ తప్పేశారు, అయినా సరే నష్టమేమీ లేదు. మీకోసం నేను ఏం చేశాను? నా ప్రాణాన్ని పెట్టాను. ఇక మీదకైనా సరే మీ మనసును మార్చుకోండి, నా దగ్గరికి రండి, నా మాటలు వినండి, ఆ మాటలకు తగినట్లుగా బ్రతకండి. అప్పుడు నేనుండు పరలోకంలో ఏమంటున్నాడు ఆయన? మిమ్మలను కూడా నేను తీసుకొని పోతాను, మాటిస్తున్నాను అని అంటున్నాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సిద్ధంగా? వెరీ గుడ్. చూసారా? 1, 2, 3 ఇంతమంది మీరు సిద్ధంగా ఉన్నారని అంటే ఈ రోజే చక్కటి తీర్మానం తీసుకోండి. ఈ రోజు నుంచి ఇంకా ప్రాణాలతో ఉన్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? నరకం నుండి తప్పింపబడి పరలోకానికి వెళ్ళటానికి దేవుడు ఇంకా మనకు అవకాశం ఇస్తున్నాడు. ఇప్పటికే నీ బ్రతుకు కాలంలో ఎన్నోసార్లు నువ్వు దేవుడికి అవిధేయుడిగా
నడిచి ఎన్నో అబద్ధాలు ఆడి ఎన్నో పాప క్రియలు చేసి దేవుని నువ్వు బాధ పెట్టావు. దయచేసి ఇక మీదటైనా సరే దేవుని బాధ నీకు అర్థమైతే, క్రీస్తు త్యాగం యొక్క విలువ నీకు అర్థమైతే, క్రీస్తు ఎంత అవసరమో నీకు తెలిస్తే, నీ ఆత్మను నువ్వు కాపాడుకోవాలనేటటువంటి ఆ కోరిక, ఆ తృష్ణ నీలో ఉంటే కనీసం ఈ రోజైనా మారు. నీ పాపాలను నువ్వు విడిచిపెట్టే ప్రభువును సురక్షకుడిగా అంగీకరించి బాప్తీసం ద్వారా క్రొత్త జన్మ దేవుని కోసం బ్రతుకు. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, చాలా ఆయుష్కాలం అయిపోయింది. ఇక మీదట ఎంతకాలం ఉంటామో మనకు తెలియదండి. కానీ కన్ను మూస్తే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? పరలోకానికి వెళ్ళాలి. అవునా కాదా? పరలోకానికి వెళ్ళకుండా ఏమైనా నరకానికి పోతే ఏమైనా ప్రయోజనం చెప్పండి? మనుషులకు ఏది ప్రాముఖ్యమైనదో వారి జీవిత కాలంలో వాళ్ళకి తెలియట్లేదండి. ఎందుకంటే సమాజం డబ్బున్నోడిని గుర్తిస్తుంది, పదవులోనోని గుర్తిస్తుంది, కానీ దేవుళ్ళలో ఉన్నోడిని గుర్తించదు. కానీ దేవుళ్ళలో ఉన్నవాడిని దేవుడు మాత్రమే గుర్తిస్తాడు. నీ డబ్బులు, నీ ఆస్తిపాస్తులు అవన్నీ ఏదో రోజు ఏం చేయాలి? వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ వదిలిపెట్టి ఎక్కడికి నువ్వు వెళ్ళేది? దేవుడుండే పరలోకానికా లేకపోతే నరకానికా? నిర్ణయించుకోండి. మన కోసం వచ్చాడు యేసయ్య. ఎందరు ఆయనను సురక్షకుడిగా అంగీకరించెదరో వాళ్ళందరూ దేవుని కుమారుల యందురు. వాళ్ళందరూ ఏమండి పాపం నుండి విముక్తి పొందినటువంటి వారై స్వతంత్రులుగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని చేత అధికారం పొందినటువంటి వారు అవుతారు. అట్టి వారికే ఏమండి నిత్య జీవం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. దయగల తండ్రి, ప్రేమగల దేవ, మీ ప్రియకుమారుని యొక్క రాకడే మరి తండ్రి ఈ లోకానికి చాలా అవసరమై ఉన్నది నాయన. మాకు పాప క్షమాపణను అనుగ్రహించి పాప విముక్తులను చేయటానికే నాయన ఆ మహానుభావుడు పరమును విడిచి భూలోకానికి మరి తండ్రి దాసుని స్వరూపాన్ని ధరించుకుని తనను తాను తగ్గించుకుని శిలువ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకున్నాడు నాయన. భూమికి ఆకాశానికి మధ్య వేలాడాడు. అనేకమైన అవమానాలు, హింసలు, బాధలు వాటన్నిటినీ అనుభవించడానికి గల కారణం మమ్మలను మరి తండ్రి మీ దగ్గరకు చేర్చటానికే, మీతో సమాధాన పరచటానికే. మా ఆత్మల రక్షణార్థమై వచ్చినటువంటి ఆ జగద్రక్షకుడు, ఆ మహానుభావుని యొక్క త్యాగం యొక్క విలువనెరిగి ఆయన మొదటి రాకడలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించినటువంటి మేము ఆయన అడుగు జాడలలో నడవగలిగేటటువంటి సామర్థ్యమును మాకు అనుగ్రహించండి. మమ్మల్ని బలపరచండి. మీ వాక్కులతో మరి తండ్రి మమ్మల్ని సరిచేయండి. మా దోషములు బట్టి అపరాధములు బట్టి మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని క్షమించండి. మా యందు మాకు శుద్ధ హృదయమును అనుగ్రహించండి నాయన. ఇక మీదటైనా తండ్రి ఆ క్రీస్తు చూపినటువంటి మాదిరి ప్రేమ కలిగి పాపము జోలికి పోకుండా తండ్రి మాకున్నటువంటిది మరి తండ్రి ఇతరులకు మరి తండ్రి ఇచ్చు విషయములో, పరిశుద్ధతను కాపాడుకునేటటువంటి విషయములు, మమ్మల్ని మేము తగ్గిస్తూ మిమ్మల్ని హెచ్చించేటటువంటి విషయములు, మా ఎడల మరి తప్పిదముగా నడుచుకున్నటువంటి వారి విషయములు మరి తండ్రి వాళ్ళని క్షమించి మరి తండ్రి మా పాపములను మరి తండ్రి తద్వారా క్షమింపబడినట్లు ఈ లోకములో మీకు మహిమకరముగా గొప్ప వెలుగుగా మరి తండ్రి మేము జీవించగలిగేటటువంటి ధన్యతను మాకు అనుగ్రహించండి. మీ బిడ్డలు ఆసక్తితో విన్నారు, అయితే విన్న వాక్యానికి తగినట్లుగా బ్రతికితే వారి బ్రతుకులు నిజంగా ధన్యము నాయన. మిమ్మల్ని సంతోషపరిచే వాళ్ళు అవుతారు, వాళ్ళని వాళ్ళు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. గనుక కృప చూపండి. కృపకు మూలముగా ఆత్మను తృణీకరించకుండా చేదైన వేరు వారిలో మొలవకుండానట్లు తండ్రి కాపాడండి. వాళ్ళను మరి తండ్రి నిలబడగలుగుటకు తండ్రి ఆ సామర్థ్యమును అనుగ్రహించండి. అది కేవలం మరి తండ్రి మీ వలనే, అది కేవలం మీ వాక్కుల వలనే, అది కేవలం మీ ఆత్మ సహాయము వలనే నాయన. గనక ఆ పరసంబంధమైనటువంటి దీవెనలతో మీ బిడ్డలను మరి తండ్రి మీరు ఆశీర్వదించమని ఇచ్చిన మాటలకై మీకు నిండు వందనములు నామాన చెల్లిస్తూ, భౌతికంగా మీ బిడ్డలకు ఏం అవసరమై ఉన్నావో వాటిని తగిన సమయముందు మీ చిత్తానుసారముగా వారికి అనుగ్రహించి వారికి సహాయం చేయవలసిందిగా మనవి చేస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసు శక్తి కలిగిన నామమున మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు.